శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. బ్రదర్, ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు నెక్స్ట్ మంత్ 27th రిలీజ్ అవుతుందని చెప్పేసి మళ్ళీ పోస్టర్ లాంచ్ చేశారు. సో నిజంగానే రిలీజ్ అవుతుంది అనుకోవచ్చా, మళ్ళీ ఏమైనా పోస్ట్ పోన్ అవుతుంది అనుకోవచ్చా, ఎట్లా? రిలీజ్ అవ్వచ్చు అన్న. అంటే ఇప్పటివరకు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ బిజీ ఉన్నారన్నమాట. సో అందువల్ల షూటింగ్ ఒక రోజు పవన్ కళ్యాణ్ కష్టపడి నైట్లు కూడా చేసి షూటింగ్స్ కూడా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే షూటింగ్ అది రిలీజ్ అవ్వచ్చు, కొన్ని కాలం అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సేమ్ డే కొన్ని మూవీస్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఈసారి అయితే అవ్వే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి 3rd time 4th time ఇది ఇలాగా మారుతూ వచ్చిన డేట్స్. కానీ ఈసారి అయితే అవుతుంది. ఎందుకంటే ఇది అవ్వకపోతే ఫ్యాన్స్ చాలా మంది డిస్ట్రిబ్యూట్ అవుతారు కూడా. సో ఈసారి అవ్వే అవకాశాలు అయితే 90% ఉన్నాయి కూడా ఫ్యాన్స్. ఎందుకంటే ఫ్యాన్స్ చాలా మంది ఇప్పుడు దాని మీద వస్తుందనే హోప్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే ఒక గెలిసప్ తర్వాత ఇంక రాలే సినిమాలు సేమి కూడా. సో ఇదే ఇప్పుడు 2 years అవుతుంది, 2 or 3 years అవుతుంది. సో 90% వచ్చే అవకాశాలు ఉన్నాయి మూవీ అయితే. కాకపోతే ఇప్పటివరకు ఏంటంటే ఈ 3 times ఎందుకు అయింది మారిందంటే ఎలక్షన్స్ వల్ల. అండ్ ఓ పక్క ఎలక్షన్ చూసుకుంటున్నారు, ఓ పక్క ఏమో షూటింగ్స్. నైట్ అంతా షూట్ చేసుకొని మళ్ళీ డేలో ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నారు. సో అందువల్ల షూటింగ్లో కానీ లేకపోతే కొన్ని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కానీ స్లో అయిన వల్ల ఇప్పుడు రిలీజ్ అవ్వలేదు. మొన్న వరకు ఎడిటింగ్ కానీ ఇవన్నీ పోస్ట్మెంట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందనే టాక్ అయితే వస్తుంది. 99% 100% కూడా రిలీజ్ అవకాశం ఉంది పక్కది. సినిమా ఎడిట్ వర్కే కంప్లీట్ అవ్వలేదు, కానీ ఫ్యాన్స్ ఎంగేజ్ చేయడానికి మాత్రమే అది అప్డేట్ ఇచ్చారని చెప్తున్నారు. అది చెప్పలేమన్నా. అందరూ ఒకరు అంటారు. ఇప్పుడు రూమర్స్ అని చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీ కదా, బయట కూడా ఏముంది, ఇప్పుడు రీల్స్లోని కూడా ఒకరు చెప్తుంటారన్నమాట. అది ఎవరు మనం నమ్మలేము. ఎందుకంటే మన కళ్ళ చూసుకుని మనం నమ్మలేము అది ఏదైనా సరే. సో మన కళ్ళ చూసింది మనం ఏమైనా పర్లేదు. అందరూ చెప్తారన్న. ఇప్పుడు నేనే చెప్తాను, ఈ షూటింగ్ ఏమొచ్చి సగం షూటింగ్ అయ్యి ఆఫీసర్ మళ్ళీ ఇప్పుడు చేస్తారని పుకార్లు వస్తుంటాయి. పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్లలో ఇంతవరకు సక్సెస్ అంతగా లేదు. పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ కి తగ్గ సక్సెస్ అయితే అత్తాంటి దారి తర్వాత ఎక్కువ లేవు. కానీ ఈ మూవీ ఏంటంటే ఇది లవ్ బ్యాక్గ్రౌండ్ కాదు కదా, ఒక వీరత్వం గురించి వచ్చే మూవీ ఇది. సో 99% ఉండొచ్చు, చెప్పలేము అది. ఇంకా అది ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ క్రిష్ తీసుకునే స్టోరీ ఇది. క్రిష్ నుంచి మళ్ళీ వేరే వాళ్ళకి వెళ్ళింది స్టోరీ ఇది. క్రిష్ డైరెక్షన్ అయితే 90% అన్ని ఇట్లే ఉన్నాయి, ఏవి కూడా ఫ్లాప్ అని లేదు. క్రిష్ స్టోరీ డైరెక్షన్ వేరే, ఇప్పుడు వేరే వాళ్ళకి వెళ్ళింది. కానీ ఇది తప్పు అని చెప్పిన డైరెక్టర్ కూడా అవుతుంది, హిట్ అయితే అవుతుంది అవడం. కానీ మీరు అంచనా చెప్పలేం కదా మనం, ఒక్కో అంచనా ఒకలా ఉంటుంది. ఇలాంటి మూవీస్ తీయాలంటే మామూలుగా హీరోస్ అందరూ ఇప్పుడున్న జనరేషన్ లో బాగా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడున్న లుక్ లోనే ఉన్నాడు. ఈ లుక్ లో ఆయనకు బెనిఫిట్ వస్తుందంటారా, లాస్ అవుతుందంటారా? ఇదే లుక్ బెటర్ అన్న. ఇప్పుడు బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మూవీకి ఇప్పుడు ఎందుకు ధనుష్తో మన నేను వచ్చింది కుబేరా. ఫస్ట్ ఏమో వచ్చి మారిలోనే 6 చూపించాడు. ఇందులోని మొత్తం బాడీ తగ్గించుకొని ఒక బిచ్చగాడిలాగా, అంటే అనకూడదు మనలాగా బిచ్చగాడని. సో ఆ క్యారెక్టర్ ఎలా చేసుకుంటో తన బాడీ తగ్గించుకుంటో. బాడీ బిల్డింగ్ అనేది ఎప్పుడు శాస్త్రం కాదు. ఒక సినిమాకి బాడీ బిల్డింగ్ కావాలి, ఒక సినిమాకి బాడీ బిల్డింగ్ అవసరం ఉండదు. అది శాస్త్రం కాదు, కానీ మూవీకి ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ అయినా పెట్టాలి. ఎఫెక్ట్ అంటే ఈ మూవీ మీద అంత ఎఫెక్ట్ పెట్టాడని అనిపించట్లేదు. ఎందుకు పెట్టలేదు నా పెట్టాడు కాబట్టి నైట్ వెళ్ళి షూటింగ్ చేశాడు కదా. ఇప్పుడు చేశాడంటే అతను షెడ్యూల్ ఖాళీ లేక చేశాడు. మరి అదే దాని స్టోరీ కంప్లీట్ అవ్వలేదు కదా షూటింగ్. ఇప్పుడు నాకు ఎందుకు నా సీఎం పదవి వచ్చింది కదా, నేను మానేస్తానని అనుకోలేదే. ఇటుపక్క ఫ్యాన్స్ ని ఎంకరేజ్ చేస్తుండు, ఇటుపక్క మన యొక్క స్టేట్ ప్రజల్ని కూడా చూసుకుంటున్నాడు. రెండూ కవర్ చేస్తుండు కదా. ఇప్పుడు చెప్పాలంటే సక్సెస్ అవుతాడంటారా? అవుతుంది. ఫ్యాన్స్ అయితే సక్సెస్ చేస్తాడు. ఫ్యాన్స్ మొత్తం మంచిగానే చూస్తాను అనుకుంటాను నేనైతే. వాళ్ళ యొక్క ఇమేజ్ తగ్గ సినిమా అనుకుంటాను. ఇది హిట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి.